భారత్లో మోదీ సర్కార్ గత 10 ఏళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కొత్త కొత్త సంస్కరణలను తెచ్చింది. ఇక మూడోసారి కూడా కమలం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోదీ 2.0లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే అమలవుతున్నాయి. తాజాగా కేంద్ర సర్కార్ పాన్ కార్డుల అప్గ్రేడ్ను తీసుకువచ్చింది. ఈ పాన్ కార్డ్ అప్గ్రేడ్ 2.0 ప్రాజెక్ట్కి ఇప్పటికే ఆమోదం లభించింది. దీంతో పాన్ కార్డులను ఇకపై క్యూఆర్ కోడ్లతో జారీ చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1435 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడిన క్రమంలో ట్యాక్స్ పేయర్లలో చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు జారీ చేయనున్న నేపథ్యంలో పాత పాన్ కార్డ్ పనిచేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇది ఎవరికి వర్తిస్తుంది అని అడుగుతున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం వివరణిచ్చింది. దీంతో పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్టు చేపడుతున్న క్రమంలో త్వరలోనే క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డులు జారీ కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వారిలో ట్యాక్స్ పేయర్లలో చాలా సందేహాలు తిరుగుతున్నాయి. అయితే పాన్ కార్డ్ 2.0 అనేది పాత పాన్ కార్డుకు అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ మాత్రమే అని చెప్పాలి. కొత్త పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కొత్త కార్డులను ఉచితంగా పొందొచ్చు. ఆన్లైన్ ద్వారానే పూర్తిగా ఉచితంగా కొత్త కార్డులను పొందవచ్చు. పాత పాన్ కార్డులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులందరికీ కొత్త పాన్ కార్డులను ఉచితంగా జారీ చేయనున్నట్లుగా తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు మరింత ఈజీగా డిజిటల్ సేవలు అందించేందుకు ఈ పాన్ 2.0 ప్రాజెక్టు తీసుకొస్తున్నట్లుగా కేంద్రం తెలియజేసింది. కొత్త పాన్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్, ఇతర సేవలు వేగవంతం అవుతాయని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల డేటా మొత్తం ఒకే చోట లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో జారీ అయిన పాన్ కార్డుల్లో 95% పాత పాన్ కార్డు హోల్డర్లే ఉన్నారు. పాన్ 2.0 అనేది ప్రస్తుత పాన్ ఐటీ సిస్టమ్కి అప్గ్రేడ్ వర్షన్ లాంటిది. డూప్లికేషన్ తగ్గించడం, క్రాస్ సెక్షన్ వెరిఫికేషన్, సులభంగా అథెంటికేట్ చేయడం, డిజిటల్ యుటిలిటీ మెరుగుపరచడం అనేవి ఈ కొత్త ప్రాజెక్ట్ లక్ష్యాలు. ఇప్పటికే ఉన్న పాన్ కార్డుదారులు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఉచితంగా కొత్త కార్డులను జారీ చేయనుంది. అయితే ముందుగా ట్యాక్స్ పేయర్లకే కొత్త కార్డులు జారీ చేస్తారు, తరువాత ప్రజల్లోకి వస్తాయి. ఈ ప్రాసెస్ కనీసం 2 నుండి 3 నెలల సమయం తీసుకుంటుంది అనేది అధికారుల మాట. కాబట్టి కొత్త పాన్ కార్డు కావాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాలి.